ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అమెరికా తయారు చేసిన హిమార్స్ రాకెట్ లాంచర్లో ఉక్రెయిన్ బలగాలకు బ్రహ్మాస్త్రంలా మారాయి. రష్యా డ్రోన్ల నిఘా ఆకాశంలో ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి కళ్లుగప్పి శత్రువుల స్థావరాలను ఈ హిమార్స్ ఎలా సెకన్ల వ్యవధిలో ధ్వంసం చేస్తున్నాయో ఈ కథనంలో చూద్దాం. వేసవిలో వేడి గాలుల మధ్య తూర్పు ఉక్రెయిన్ పొద్దుతిరుగుడు పూల తోటల గుండా అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఈ భారీ వాహనమే అమెరికా తయారీ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ లేదా హిమార్స్. కాల్పులు జరిపే పొజిషన్కు వేగంగా వెళుతున్న ఈ వాహనం సడన్ గా బ్రేక్ వేసి క్షణాల వ్యవధిలో అండర్ గ్రౌండ్లోకి మాయమైంది. ఆకాశంలో రష్యా నిఘా డ్రోన్ ఉందని సమాచారం రావడంతోనే టార్గెట్ను తాత్కాలికంగా ఆపేసి ఈ వాహనాన్ని బృందాలు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాయి. నేటి యుద్ధంలో డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగినప్పటికీ హిమార్స్ లాంచర్ల ప్రాముఖ్యత ఉక్రెయిన్కు ఏమాత్రం తగ్గలేదని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ డ్రోన్లలా కాకుండా శత్రువుల కదలికలను గుర్తించిన వెంటనే సెకన్లలోనే భారీ దాడులు చేయగల సామర్థ్యం ఈ హిమార్స్ సొంతం. రష్యా డ్రోన్ కంట్రోల్ పాయింట్లు, ఆర్టిలరీ సిస్టమ్స్ ను లక్ష్యంగా చేసుకుని 148వ బ్రిగేడ్ హిమార్స్ బృందం రేయింబవళ్లు శ్రమిస్తోందని ఉక్రెయిన్ సైన్యాధికారులు తెలిపారు. ఈ హిమార్స్ రాకెట్ లాంచర్ ఒక మిలిటరీ ట్రక్ పై అమర్చి ఉంటుంది. కేవలం నిమిషాల వ్యవధిలో దాక్కున్న చోటు నుంచి బయటకు రావడం, ఖచ్చితత్వంతో శత్రువులపై దాడులు చేయడం, శత్రువుల ప్రతిదాడికి ముందే అక్కడి నుంచి మాయమవడం, దీనినే షూట్ అండ్ స్కూట్ వ్యూహంగా పిలుస్తారు. ఉక్రెయిన్ సైన్యం ఈ వ్యూహాన్నే అడుగడుగునా అమలు చేస్తోంది. దీని దాడి ఖచ్చితత్వంతో 100% ఉంటుందని, 80 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సైతం సునాయాసంగా ఛేదిస్తుందని ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్లడించారు. ఈ దళాలు జపోర్జియా, డొనెట్స్క్ సహా పలు ప్రాంతాల సరిహద్దుల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. జూన్ 2022లో ఉక్రెయిన్ తొలిసారిగా జీపీఎస్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించే ఈ హిమార్స్ లాంచర్లను పొందింది. అప్పటినుంచి ఇవి ఉక్రెయిన్కు అత్యంత కీలకమైన ఆయుధంగా మారాయి. అత్యంత వేగంగా విధ్వంసం సృష్టించగల చైన్ లింక్ కమాండ్ సిస్టమ్ హిమార్స్ సొంతమని ఉక్రెయిన్ చెబుతోంది. తాము రోజూ 1-2 సార్లు గరిష్టంగా ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై 6 రాకెట్లను లాంచ్ చేస్తున్నామని, ఇవి యుద్ధం గతినే మార్చేశాయని ఉక్రెయిన్ సైనికులు స్పష్టం చేస్తున్నారు.